హలో అండి. ఈరోజు ప్లెయిన్ జాకెట్లు అయితే కటింగ్ చేస్తున్నాను. ఒక 2 ప్లెయిన్ జాకెట్లు ఒకటే టైంలో కటింగ్ అయితే చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఆల్రెడీ మార్కింగ్ మీద నేను కటింగ్ తీసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ అయితే నేను మార్కింగ్ చూపించలేను, కానీ జాకెట్ అంతా నేను కట్ చేసుకుంటే అంటే నేను ఎలా కటింగ్ చేస్తానో అలా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ కుట్ల కాడ ఒక డాట్ పెట్టుకుని బ్యాక్ సైడ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 4 మడతలు పెట్టుకుని 2 వేసి కట్ చేస్తున్నాను కాబట్టి 2 ఒకసారి 4 మడతలు మొత్తం 8 లేయర్లు అయితే వేసుకున్నానండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం రిమూవ్ చేసేసి చేతి కుట్లకి కొంచెం కుట్టు ఉండించుకొని ఉన్నది మన జాకెట్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పెట్టుకోవాలి. కుట్లతో సహా పెట్టుకుని హ్యాండ్ అయితే తీయాలండి. ఇక్కడ మనకు కొన్ని డాట్స్ అన్నవి జ్ఞాపకానికి పెట్టుకోవాలి. కుట్లు మనం ఎక్కడెక్కడ వేస్తామో అవి కంపల్సరీగా ఉండాలన్నమాట ప్రతిదానికి. ఇంకా ఎదర భాగానికి లోతు తీయడం అన్నది తీసి అక్కడ మనకి ప్లస్ మార్క్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ప్లస్ మార్క్ మన ఫ్రంట్కి వచ్చేలాగైతే చూసుకోవాలి. ఈసారి ఎదర భాగాన్ని కూడా బ్యాక్ సైడు క్లాత్ తోటి ఎదర భాగం కూడా తీసేయాలండి. మనం ఎదర భాగం పొడుగు అన్నది సేఫ్టీ బెల్ట్ని చూసుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండేలా తీసుకుని మడత పెట్టుకోవాలండి. వెనకాల భాగం అదొక్కటి కరెక్ట్గా వస్తే మనకి యాజ్ ఇట్ ఈట్గా బ్యాక్ సైడ్ కట్ చేసాం కదండి, దాన్ని బట్టి మొత్తం ఫ్రంట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒక మెడ భాగం మాత్రం ఆది కొలత తీసుకుంటాం. ఇలా ఆది జాకెట్ యొక్క కొలత అయితే ఎదరికి తీసుకుంటాం, కానీ ఉన్న కొలతలన్నీ ఇంకా ఫ్రంట్ భాగం దాన్ని బట్టి కట్ చేసేయచ్చు. ఇక్కడైతే ఎదర కొంచెం లోతు తీయాలండి. చంక భాగంలో ఉన్నదంతా ఇంకా ఎజిటీట్గా ఎలా కట్ చేస్తాం అలాగా. అయితే కొంచెం షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా కొంచెం పైకి అయితే కటింగ్ చేయాలండి. లేదు అనుకుంటే కనుక నార్మల్గా మనం మార్కింగ్ చేసిన దాని మీదే కట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఫ్రంట్ భాగం కూడా కటింగ్ చేస్తానండి. ముందు భాగం వెనకాల భాగం కూడా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. వీటికి సేఫ్ బెల్ట్లు కూడా చూద్దామండి. సేఫ్ బెల్ట్ కూడా మనకి వెనకాల భాగం మనకి లూజ్ ఎంత ఉందో అంత యాసిడ్గా మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా మనకి క్లాత్ అన్నది ఎక్స్ట్రా తక్కువ రాకుండా లూజు వెనక భాగాలను బట్టి తీసేసుకుని దాన్ని బట్టి మనం పొడుగు కట్టి అన్నీ ఆది యొక్క జాకెట్ని బట్టి తీసేసుకుని నేను డబుల్ లేయర్ తీసుకుంటున్నానండి. ఒక లేయర్ అయితే ఆల్రెడీ తీసాను. మిగతా వేస్ట్ క్లాత్ తోటి షేప్ బెల్ట్లు అయిపోయిన తర్వాత ఉక్సీ బెల్ట్, కజ్జా బెల్ట్ అండ్ చేతి కుట్లు బెల్ట్లు